ఆందోళన మండల్ నేరేడుగుంట దగ్గర సంగారెడ్డి జిల్లా ఒక్క సాయి కిరణ్ చాలా గొప్పగా ఇక్కడ అయితే బతుకమ్మ సంబరాలు చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన యువ నాయకుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఆపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయనకి యాంటీగా పనిచేస్తున్న టైంలో కూడా ఆ సందర్భంలో కూడా ఆయన ఎంతో ముందుకెళ్లి బతుకమ్మ చీరలో పంచి ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఒగ్గు సాయి కిరణ్ ఈ విధంగా చేస్తున్నాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి అలా చెప్పండి, అసలు ఒగ్గు సాయి కిరణ్ ఎవరైనా? సాయి కిరణ్ అంటే ఇక్కడ మాతో యాదవ్ అంటే ఒక చీరలు పెట్టిండు, మంచిగా వైభవంగా డిజే వేసిండు, మంచిగా చేసిండు, కానీ మంచిగా చేసిండు. ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా మీ ఊర్లో? ఎప్పుడైతే జరగలేదు, ఇప్పుడైతే బాగా జరిగింది. మళ్ళా ఇంకోటి గూడెంలో గూడెంలో రోడ్ వేయించిండు. ఎవరు వేయించారు? సాయి కిరణ్ యాదవ్. సాయి కిరణ్ గూడెం మూల్య నుంచి మొరం రోడ్, మట్టి రోడ్డు మీద మొరం పోయించిండు, బాగా చేసిండు. వాళ్ళ కూడా ఇప్పుడు మంచిగా వస్తుంది, మంచిగా మట్టి దిగబడుతుండే పోరాడుకుని తవ్వ కూడా పోయేటట్టు చేసిండు, బాగా చేసిండు. సొంత డబ్బులతో చేసిండా పార్టీ గవర్నమెంట్? పార్టీ నుంచే పరంగా ఏం లేదు, మన ఊరికి సొంత. అంటే ఆయన వయసు చూసుకుంటే కూడా అరౌండ్ 30 సంవత్సరాలు మాత్రమే ఉంటది, కానీ ఆయన ఇంత చేయడానికి ఎందుకు ఇంత ప్రజల మీద ఎందుకు ఇంతగానో ఆయన ఖర్చు పెడుతున్నాడు? ఆయన ఇక్కడ ప్రజలను చైతన్యపరిచి మంచిగా కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ కొత్తగా నూతన ఉత్సవం దింపాలనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నారు. ఆయన ఇంకేమైనా చీరలు అలాంటివి ఏమైనా పంచుతున్నాడు? చీరలు మొన్న వినాయక చవితికి స్వీట్ పంపిణీ చేసిండు. ఆయన ఉద్దేశం ఇంకా ఏమి చేయాలనుకున్నాడో అవి చేయాలని మేము కూడా ఆశిస్తున్నాం సార్ ప్రజల తరఫున. అలా చెప్పండి, అసలు ఎప్పుడు ఇక్కడ మీ ఊర్లో ఇంతకుముందు ఇలా జరిగేదా, లేదంటే ఇదే ఫస్ట్ టైమా? ఎలా జరిగేది బతుకమ్మలు ఇంతకుముందు, ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఆడావిడిగా జరుగుతుండే బతుకమ్మ వచ్చి ఒక గంట ఆడి చీర కొత్తుంటే ఇంత గ్రాండ్ గా ఫస్ట్ టైం. ఇప్పుడు ఆయన ఒక సాయి కిరణ్ ఊరికి మంచిగా చేస్తుండు, సేవ వచ్చిండు. ఇప్పుడు ఇంటికి చీరలు ఇచ్చిండు, ఇంటికి ఎంత అడవిలో ఉంటే అంత మందికి చీర ఒకటి ఇచ్చిండు. మళ్ళీ రోడ్లు గూడెంకు గూడెం ఉన్నది, గూడెం పక్కకు మట్టి రోడ్డు ఓపించిండు. ఇబ్బంది ఉంటే మళ్ళీ గల్లీకి సిసి కెమెరా పెట్టిస్తున్నాడు. ఆయన సొంత డబ్బులతోనే, పార్టీ విషయం ఏం లేదు. ఆయన ఊరికి వచ్చి మంచి పనులు చేస్తుండు. ఆయన అంటే ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, అంటే అంత వయసు కూడా పెద్దగా ఏం లేదు, చిన్న వయసు అతను. ఆయన ఇట్లా చేస్తున్నాడు కదా, మీకు ఏమనిపిస్తుంది ఆయన గురించి? ఆయన ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది, ఊరికైతే మంచిగా అనిపిస్తుంది. వచ్చి ఆయన సొంత మంచి వ్యక్తి, అందరితోనూ మంచిగా అన్న శీల లెక్క మంచిగా వచ్చి పలకరిస్తాడు, ప్రేమ చూసుకుంటాడు అంతా. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, మీ అసలు ఇంతకుముందు మీ విలేజ్ లో బాగా జరిగేదా, లేదంటే ఇదే ఫస్ట్ టైం జరుగుతుందా, ఎలా ఉంది? ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది. ఇంతకు ముందు హడావిడిగా ఇట్లా బతుకమ్మలు తెస్తుర్రి, హడావిడిగా ఓలంతల వాళ్ళు ఇడిచి వెళ్ళిపోతారు. ఇప్పుడు అట్లా కాదు. ఈ సాయి కిరణ్ యాదవ్ వచ్చిన నుంచి ఊళ్ళో అంతా మంచిగా చేస్తుండు, ప్రజలకు చేయాలనుకుంటుండు, మరీ చేయగలుగుతాడు. ఆయన తుంది అంత శక్తి. మక్తగూడెంలో కూడా ఏం లేకుండే, వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటున్నారు. మొరము ఇట్లా పోరాకుండే చెర్లకు బతుకమ్మలు ఇడవడానికి, నడవడానికి కూడా రాకుండే, ఒక మనిషి పోవడానికి కూడా రాకుండే. ఇప్పుడు పోయేటట్టు కూడా చేసిండు ఆయన. అటువంటి వ్యక్తి ఎప్పటికైనా చేస్తాడని మాకు గ్రామ ప్రజలకు కానీ నమ్మకము ఉంది ప్రతి ఒక్కరికి. ఇదంతా చాలా పెద్ద స్థాయిలో ఆర్గనైజేషన్ అయితే జరుగుతుంది, అంటే చాలా పెద్ద స్థాయిలో జరుపుతున్నారు. పెద్ద వాళ్ళు వచ్చారు అటెండ్ అవ్వడానికి, పెద్ద ఆర్భాటంతో జరుగుతుంది. అంటే ఈ ఆర్భాటంతో ఇలా జరగాలి, నెక్స్ట్ కూడా ఇట్లానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? నెక్స్ట్ ఇంకా గ్రాండ్ గా జరగాలి. ఇదే కాదు సార్, ఇంకా నెక్స్ట్ కూడా గ్రాండ్ గా చేయగలుగుతాడు సాయి కిరణ్ యాదవ్ అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఏదైతే చేస్తున్నాడో వీటితో పాటు నెక్స్ట్ ఇంకేమన్నా రోడ్లు పోపీయటం అలాంటి ఇంకేమన్నా కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయా చేయాల్సినవి? ఆయనకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉన్నాయి సార్, పెండింగ్ ఉన్నాయి, రోడ్లు పెండింగ్ ఉన్నాయి, మోరీలు పెండింగ్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి పెండింగ్ చాలా ఉన్నాయి సార్. ఆయన చేయాలని నేను కూడా కోరుకుంటున్నా, చేస్తాడు కూడా, చేసి తీరుతాడు. ఆయననే గెలిపియాలని ప్రజలందరూ, ఆడపడుచులు కానీ, అక్క చెల్లెలు కానీ, యూత్ పిల్లలు కానీ, అందరూ ఉమెన్స్, ముసలోళ్ళు కానీ, లేవని ముసలోళ్ళు కూడా వాళ్ళు సంతోషపడుతున్నారు. ఈరోజు చీర ఇచ్చినందుకు మా కొడుకు లాంటి వాడని చాలా సంతోషపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ముందుకొస్తే, ఈయన సాయి కిరణ్ ముందుకొస్తే కంపల్సరీ ఆయనకే ఓటేసి గెలిపించి పెద్ద నాయకుడిని ఇచ్చేస్తాం మేము, గ్రామ పెద్దలంతా. ఈ అవకాశం ఇచ్చినందుకు సాయి కిరణ్ కు జై. చూశారు కదా, ఎవరైతే సాయి కిరణ్ యాదవ్ ఉన్నాడో, ఒక్క సాయి కిరణ్ యాదవ్
ఈయన ఊరికి రోడ్లు ఏవైతే లేవో ఈ రోడ్లు కూడా సొంత డబ్బులతో పోపీయటం, అలాగనే పెద్ద స్థాయిలో బతుకమ్మ సంబరాలు మన కాకతీయ కాలం నుంచి కూడా బతుకమ్మ సంబరాలు చాలా గొప్పగా జరుగుతాయి. మన తెలంగాణ కల్చర్ అది, మన జాతీయ మన రాష్ట్ర పండుగ కూడా బతుకమ్మే కాబట్టి ఆ పండుగకి ఎప్పుడు కూడా ఇంత గ్రాండ్ గా ఇక్కడైతే జరగలేదంట ప్రజలు చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే రోడ్లు లేవో అక్కడ రోడ్లు పోపీయటం, అలాగే సీసీ కెమెరాలు కానీ బతుకమ్మ చీరల పంపిణీ కానీ, ఎవరికి ఏ ఆపద ఉన్నా రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కానీ వచ్చి ఆదుకునే మనిషి ఒగ్గు సాయి కిరణ్ యాదవ్ అయితే చెప్తున్నారు ప్రజలు. ఆయన ముందు యువ నాయకుడిగా చూడాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం సాయి కిరణ్ యాదవ్ ఇంకా ముందుకు ఎలా వెళ్తాడు అనేది. థ్యాంక్ యూ. ఇంత ముందు మీ విలేజ్ లో ఇలా జరిగేదా మేడం? ఇప్పుడైనా కొత్తగా జరగడం ఇంత గ్రాండ్ గా జరుగుతుంది, ఇప్పుడే కొత్తగా జరుగుతుంది. ఎవరు చెప్పిస్తున్నారండి? సాయి కిరణ్. సాయి కిరణ్ యాదవ్ అంటే ఎందుకు సాయి కిరణ్ యాదవ్ యువకుడు, ఆయనకి పెద్ద వయసు కూడా ఏం లేదు, ఎందుకు ఇంత ఆర్గనైజ్ చేసి ఇదంతా పెడుతున్నారు? ఊరికి చాలా మంచి చేయాలని చేస్తుండేమో, ఊరికి చాలా మంచి చేయాలని చేయాల్సిండు. ఏం చేసింది ఇప్పటివరకు ఆయన? నేను అమ్మ వాళ్ళకి ఈ రోజే వచ్చేసినాను, అందుకే చాలా బాగుంది. చెప్పు. ఇది ఊరేనా మేడం? ఈ ఊరే. ఇప్పుడు ఏదైతే ఆర్గనైజేషన్ జరుగుతుంది ఇంత పెద్ద స్థాయిలో, ఇంత ముందు కూడా ఇలానే ఉండేదా లేదా? ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎవరు చెప్తున్నారు అంటే ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? సాయి కిరణ్, ఒగ్గు సాయి కిరణ్. అంటే ఆయన ఇంకేమైనా చేసిన ఊరికి మంచిగా చీరలు ఇచ్చారు, ఆడబిడ్డలు ఆడబిడ్డలందరూ పట్టు చీరలు ఇచ్చారు. హ్యాపీ. చెప్పండి ఇంత ముందు ఇలా జరిగాయా ఎలా ఉంది? లేదు, ఇదే ఫస్ట్ టైం. డీజేస్ కూడా పెట్టడం అంటే ఫస్ట్ టైం ఇదే స్టే చేయడము. ఎప్పుడు కూడా చూడలేదు నేను, అసలు ఫస్ట్ టైం షాక్ అయినా నేనే. మళ్ళీ స్టేటస్లు స్టోరీలు అన్ని పెట్టారు, పెడుతున్నారు. మళ్ళీ సాయన్న శారీస్ కూడా పంచాడు మంచిగా అందరికి. ఫస్ట్ వచ్చిన శారీస్ కన్నా ఈ శారీస్ బాగున్నాయి చాలా. గవర్నమెంట్ నుంచి ఏం రాలేవు ఇప్పటి వరకు అయితే. సాయి కిరణ్ అన్న పర్సనల్ గా ఇచ్చాడు, ఆయన మనీతోనే ఇచ్చాడు. ఇంటింటికి ఎవరెవరు 18 years ప్లస్ ఉన్న వాళ్ళకి అందరికి శారీస్ ఇచ్చాడు. రోడ్స్ వేసాడు. ఎప్పటి నుంచో సంబరాలు చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఇట్లా జరిగేదా లేదంటే? లేదండి, ఇదే ఫస్ట్ టైం. చీరలు ఇంటింటికి ఇచ్చాడు, మళ్ళీ రోడ్లు వేసాడు, మళ్ళీ ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టాడు. మంచిగా మా ఊరికి అన్ని చేశాడు. వేపించిండు, క్రేమలు పెట్టించిండు, అన్ని పెట్టించిండు. మా మంచి పేరు మీ సాయి కిరణ్ పంపించింది. మాది వేరు. చాలా బాగా చేస్తున్నాడు, యూత్కి చాలా బాగా చేస్తున్నాడు. అంటే మా ఊళ్ళో కొంచెం బాగా చేస్తే మాకు కూడా బాగుంటది అనిపిస్తుంది. ఎప్పటికీ జరగాలనుకుంటున్నాం ఇలా. ఏమో చెప్పలేం కదా ఎప్పుడు, కానీ ఉండాలనుకుంటున్నాం, చెయ్యాలి. అంటే చేస్తున్నాడు మంచిగా. ఫస్ట్ యూత్ కి జాబ్ రావాలి, ఫస్ట్ జాబ్ రావాలి, ఫస్ట్ యూత్ పిల్లలకి జాబ్ వస్తే చాలా. ఇస్తున్నాడు. ఏమడిగినావు మరి బతుకమ్మని? ఎట్లా అన్నావు బతుకమ్మ? ఏమడిగినావు బతుకమ్మని? ఏమని అడిగినావు? ఇలాంటి బతుకమ్మలు ఇంకెన్నో జరగాలని చెప్పు. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండా? చెప్పు, ఏం కోరుకున్నావు బతుకమ్మను? ఏం కావాలనుకున్నావు పెద్దగా అయిన తర్వాత? మంచిగా ఉండాలి, జీవితంలో అందరికి మంచిగా కావాలని. ఇక్కడ మరి అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ? చాలా బాగుంది. యంగ్ జనరేషన్ కదా, మీ యంగ్ జనరేషన్ తగ్గట్టుగా అయితే లేనట్టు కనిపిస్తుంది. అర్థం కాలేదు. యంగ్ జనరేషన్ అనేది బతుకమ్మ రాను రాను యంగ్ జనరేషన్ వల్ల చాలా వరకు బతుకమ్మ అనేది సిటీలో ఈ కల్చర్ లేదు, ఓన్లీ పల్లెల్లోనే ఉంది. అవును, ఎట్లా అనిపిస్తుంది? కొత్తగా అనిపిస్తుంది అంటే కొత్తగా ఉంది. ప్రతి ఇయర్ వస్తున్నాం కానీ అంటే నార్మల్ గా ఉంది. ఈసారి ఇంకా చాలా గ్రాండ్ గా అద్భుతంగా ఉంది. మేము సంగారెడ్డి. చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం కానీ ఇయర్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఇలాంటి బతుకమ్మలు ఎన్నో జరుపుకోవాలని కోరుకున్నాం. అలా ఏం లేదు, అలా ఏం లేదు. హాయ్ ఎవ్రీవన్. చాలా అంగరంగ వైభవంగా బతుకమ్మ ఏర్పాట్లు అనేది ఒగ్గు సాయి కిరణ్ యాదవ్ చేయబడడం జరిగింది. దానిలో మేము చాలా ఎంజాయ్ చేసినాం. ఈ కల్చర్ అనేది సిటీలో కూడా మేము ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం విలేజ్ ప్రాంగణంలో ఇలాంటి అద్భుతమైన స్టేజ్ ని ఏర్పాటు చేసి అది చాలా అద్భుతంగా ఉంది.
ఇలాంటి కార్యక్రమాలు ఒగ్గు సాయి కిరణ్ యాదవ్ ముందు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళకు మా తరపున ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. అబ్బాయి ట్రెండ్ మారింది కదన్నా. ఇప్పుడు సిటీలో అంటే మేము కాలేజ్ లైఫ్ లో ఇవన్నీ చేస్తాం, ఊళ్ళో వచ్చి అబ్బాయిలు ఆడుతుంటే కొత్తగా చూస్తారు. ఇలాంటి ఈవెంట్స్ మీరు జరిపారు అనుకో, అలాంటి ఆ కల్చర్ ఇక్కడ కూడా డెవలప్ అవుతుంది. చాలా అద్భుతంగా అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. పల్లె కల్చర్ కూడా సిటీ కల్చర్ లాగా మారుతుంది. మారుతుంది. ఇప్పుడు మనకు జనరేషన్ అప్డేట్ అవుతున్న కొద్దీ ఇలాంటి ఈవెంట్స్ మంచి వ్యక్తులు చేయించడం చాలా అదృష్టం. మా విలేజ్ తరపు నుంచి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము ఈవెంట్ ఆర్గనైజర్స్ కి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎప్పుడు ఎవ్వరు చేయలేరు ఇంత గ్రాండ్ గా. చాలా బాగా చేసిరు. మా విలేజ్ ని ఇట్లానే డెవలప్ చేయాలని సాయి కిరణ్ అన్నని కోరుకుంటున్నాం. అంతే. కోలాటలు, బతుకమ్మలు 2 days బ్యాక్ నుండి ఆడుతున్నాం. ఇక్కడే కాదు, విలేజ్ లో ఆడతాము. చెరువులో అక్కడ వేసేస్తారు. అందరు బాగుండాలి, ఇలాంటి బతుకమ్మలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. చాలా వెతికారన్న. అందరూ అక్కడ ఇక్కడ బాగా తిరిగి తెచ్చుకున్నారు. ఒక 10 days బ్యాక్ నుండి తెచ్చుకొని పెట్టుకున్నారు. ఏ విలేజ్ అనకుండా మధ్యాహ్నం డే టైం వర్షంలో కూడా తీసుకొచ్చుకున్నారు. అందరూ అంత కష్టపడి బతుకమ్మను పేరిచ్చిరు. మా ఊరు బాగుండాలి, బతుకమ్మ ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అనిపిస్తుంది కానీ నేను ఎప్పుడు అనలేదు. చీర రాలేదు నీకు? మరి ఎందుకంత మనీ కొన్నావు? నాకు అనరాదు. ఎట్లా ఇంతకుముందు జరిగినాయి ఇట్లనే పండుగలు? ఎప్పుడు ఇట్లా జరగాల లేదంటే ఎట్లా జరగాలి? ఎవరైనా మాకు ఎరుకున్న పిల్లగాడు ఆయన. ఏం పేరు? సంగమేశ కొడుకు, ఒగ్గు సంగమేశ కొడుకు సాయి కిరణ్. చీరలు ఇచ్చిండా మీకు? 2 చీరలు ఇచ్చిండ కదా? ఒకటి ఇచ్చిండు. ఎట్లున్నాయి మంచిగా చీరలు? గవర్నమెంట్ ఇచ్చిన చీరలు సొంత డబ్బులతో ఇచ్చిన చీరలు అంతమే ఇచ్చిండట. మరి ఎట్లా అనిపిస్తుంది ప్రోగ్రామ్ మీకు చూస్తా ఉంటే బతుకమ్మ పండుగ? మంచిగా అనిపిస్తుంది. చేయలేదమ్మా. బతుకమ్మని పంపించినావా మరి? సాగమన్నావా? పంపించినావా? ప్రసాదాలు చేసినావు మరి బతుకమ్మకి ఈరోజు? పులిగోర. ఏం కోరుకున్నావు? ఏమన్నా ఆస్తులు కావాలనుకున్నావు? మొక్కుకున్నావు ఏమన్నా? ఎన్ని ఎకరాలు అడిగినావు బతుకమ్మ? ఆయన ఎవరు? మా ఆయననే. ఒకసారి ఆయన కాకా దగ్గర ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ? బతుకమ్మ పండుగ మంచిగా ఉన్నది. మంచిగా అంతా మంచిగా ఉన్నది. తెలివంతుడు మరి ఏం పికలేదు అని మంచి. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు నీ ఊర్లో? ఎన్నడు కూడా ఇంత పోతే ఎన్నడు కాలే బెట. ఎప్పుడు కూడా కాలేదు. ఇప్పుడు మంచిగా అయింది. సంతోషంతో మంచిగా అయింది. మంచిగా చేసిండు. చీరలు ఇచ్చిండు. ఊళ్ళో కూడా గణేశుని చెప్తే గణేశుడిగా 1,70,000 లడ్డు ఎన్నడు కూడా కొనలేదు. మా ఊళ్ళో జరగలేదు ఎన్నడు. ఇప్పుడు మంచిగా జరిగింది. మంచిగా చేసిండు. మా ఊళ్ళో అయితే ఇప్పుడు మా కొత్తగా మంచిగా చేస్తున్నాడు. ఇప్పుడు రావేకాలు ఇంకా మంచిగా చేస్తుండొచ్చు. ఎన్నడుగా చిన్నగా చేయలేదు, ఎన్నడు చేయలేదు. ఇంత పూర్తి మంచిగా అయింది. మంచిగా చేస్తున్నాడు. ఇంతకుముందు ఎవరి విధంగా ఇట్లా చేయలేదు? ఎవరు చేయలేదు. ఇప్పుడు ఏడు మంచిగా. సాయి కిరణ్ మా పిల్లాడే, మా ఊళ్ళో వచ్చే పిల్లాడే. లవ్ మ్యారేజ్? మీరు ఏంది లవ్ మ్యారేజ్ అని చెప్పింది? మా భార్య. లవ్ అప్పట్లో ప్రేమించారా? చిన్న ఉన్నప్పుడు చేసుకున్నాము. 7 ఏళ్ళ పిల్లలు చేసుకున్నాము. 7 ఏళ్ళ పిల్లలు చేసుకున్నామా? 67 ఉన్నా. 67. అప్పుడా 16, 17 ఉన్నా. చిన్న పిల్లలు అప్పుడు పెద్ద మనిషి కాలేదు. చిన్న ఉన్నది అప్పుడు. చిన్న ఉన్నప్పుడు చేసుకున్నా. 7 ఏళ్ళ పిల్లలు చేసుకున్నా. 7 ఏళ్ళ పిల్లలు చేసుకున్నా. అప్పుడు ఇప్పుడే ఆడతా 18, 20 ఏళ్ళు కావాలి. అప్పుడే న్యాయము. ఇప్పుడు మంచిగా ఉన్నారు కానీ ఇప్పుడు పెద్దగానే కావాలి. చెప్పండి, ఇంత ముందు మీకు మీ విలేజ్ లో ఇలానే జరిగేదా సంబరాలు? ఇప్పుడే జరుగుతాయి? ఇప్పుడే ఫస్ట్ టైం. అదే ఎవరు చేపిస్తున్నారు ఇదంతా? సాయి కిరణ్ యాదవ్. అంటే ఇంతకు ముందు ఎందుకు జరగలేదంటే ఇప్పుడు జరిపిస్తున్నారు కదా? ఏమేమి పనులు చేశారు?
ఇప్పుడే ఫస్ట్ ఆయన ఎదుగుతున్నా ఊర్లో మొత్తం బతుకమ్మ చీరలు వంచిండు ఫస్ట్ టైం. ఇప్పటి వరకు అయితే నేను ఉన్న రోజు ఏం జరగలేవు ఇట్లా. మాకు వచ్చేసి ఈ రోజు ఈ ఘనంగా ఇంత మంచి చెప్తుండు మా సాయన ముందే మాకు చెప్పిండు. ఒక 10 days ముందే నువ్వు ఇట్లా ఏదవుతున్నా అని చెప్పిండు. చేయబోతే మేము వచ్చి ఇట్లా ఎంత అన్న ఇంత ఇట్లా వేసి ఎప్పుడు అనుకోలేము, అన్న ఎక్స్పెక్ట్ చేయలేము. మొన్న పొద్దుగాలు వచ్చి చూస్తే స్టేజ్ అన్న కట్అవుట్ మొత్తం ఇక అన్న ఈసారి సర్పంచ్ నిలబడతాం అనుకుంటున్నాడు. అన్న సర్పంచ్ నిలబడితే పక్క గెలవాల్సింది. ఎందుకంటే మేము మా మనిషి సాయన్న, మా అన్న. నేను ఎప్పుడు వచ్చినా అన్న దగ్గర అన్న పక్కగా ఉంటా. అన్న ఎప్పుడు వచ్చినా ఫోన్ చేస్తాడు, గాడిగా అన్ననే మా అన్న. ఇంతకుముందు ఇట్లా ఏం చేయలేరు. మా ఊరు మంచి పనులు మా గ్రామ ఆడపడుచులకు చీరలు ఇచ్చిండు. మళ్ళా అందరికి ప్రతి ఒక్క చిన్నపిల్లలు కొడితే 5,000 ఇచ్చిండు. 100 యూత్కు మంచిగా చేసిండు గణేష్ యూత్ ఇయర్ అన్న. మళ్ళీ ఈ రోజు ఇంత ఘనంగా ఎన్ని పైసలు తెలియదు, ఇంత ఘనంగా చేపించిందంటే అన్న చాలా హ్యాండ్స్ అని చెప్పుకోవాలి. చాలా గ్రేట్ అన్న మా మంచిగా అయితే. యువ నాయకుడిగా ఉండగలుగుతాడు. మంచి పూర్తి చేస్తున్నా అన్న. సర్పంచ్ గా పక్క గెలుస్తున్నాడు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, అమ్మ అక్క చెల్లెళ్ళందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఒగ్గు సాయి కిరణ్ నేరేడుగుంట గ్రామం ముద్దుబిడ్డని. ఈరోజు నేను ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ మా అమ్మ అక్కల కోసము ఈరోజు చేయడం జరిగింది. ఇది ఈ ఒక్క సంవత్సరంతో కాదు, వీళ్ళు నన్ను ఆదరించిన విధానం చూస్తుంటే ఈ ఒక్క సంవత్సరంతో అయిపోయేది కాదు. నేను ప్రతి సంవత్సరం ఇలాగే ఈ సెలబ్రేషన్ చేస్తుంటా. అమ్మలక్కలందరికీ నేను రుణపడి ఉంటా. నాకు ఇంతటి ఆశీర్వాదం ఇచ్చి ఇంత సపోర్ట్ చేసి నాకు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు నా గ్రామ ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటా. నేను నా ప్రజల కోసం నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నా. నేను ముందు కూడా ఎన్నో విధాలుగా చేయాలనుకుంటున్నా. ముందు అలాగే అన్ని చేస్తానని నా గ్రామ ప్రజల సహకారం వాళ్ళ ఆశీస్సులు ఉంటే నేను ఎప్పటికీ ఇంకా ముందు ఇంకా ఎన్నో సమస్యలను పరిష్కరించి నేను ఊరికి చేయాలని అనుకుంటున్నాను. నేను రాజకీయం కోసం చేయాలనుకుంటే నేను వెల్ సెటిల్డ్, నేను జాబ్ నాకు ఓన్ ఆఫీస్ ఉంది. నా ఆఫీస్ టర్న్ ఓవర్ కూడా నాకు తెలుసు. నేను నా ఓన్గా నేను చేసుకుంటున్నా. నేను ఈ విలేజ్కి వచ్చినప్పుడు ఈ విలేజ్లో చూసిన ఆ సమస్యలని నేను వాళ్ళకి చెయ్యాలి. ఏదో విధంగా నా గ్రామం, ఇప్పుడు నేను ఎక్కడ చచ్చిపోయినా నన్ను తీసుకొచ్చేది నా గ్రామంకే కాబట్టి నేను ఆ గ్రామం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ విధంగా నేను డెవలప్మెంట్ కోసం సిద్ధమైన. ఇన్ని రోజుల నుంచి లేని సాయి కిరణ్ కి ఇప్పుడే ఎందుకు ఇదంతా చేయాలనిపించింది అన్న? ఇన్ని రోజుల నుంచి ఏలే అంటే నేను వస్తున్నప్పుడు నాకు ప్రజలు అడుగుతున్నారు, వచ్చే కొద్దీ నాకు అడుగుతున్నారు, ఒక్కొక్క సమస్య అడుగుతున్నారు. ఆ సమస్యలను ఏ సమస్య ఉందో దాన్ని బట్టి నేను ప్రోగ్రామ్ చేస్తున్నా. నేను నా ఓన్గా పొలిటికల్ పార్టీ కోసం చేయాలనుకుంటే, పొలిటికల్ పదవుల కోసం చేయాలనుకుంటే నేను ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేసుకుంటా. నేను ఈ ఆల్టర్నేట్గా 3-4 days నుంచి ఎందుకు ఇంత కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు నేను ఈ వీక్ అంతా నేను వస్తుంటే ఈ ప్రజలందరూ నాకు అడిగినారు కాబట్టి నేను చేసిన. ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి మీ ఊరికి సంబంధించి? లైట్లు లేవు. ఈ లైట్లు మొత్తము గ్రామంలో బాత్రూమ్ లైట్స్ లాగా అట్లున్నాయి. వాళ్ళు ఏమన్నా నైట్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే యువత జాబులు లేకుండా ఉన్నారు. ఆ జాబుల కోసం నేను 100% ట్రై చేసి మా వాళ్ళందరికీ, మా యూత్ అందరికీ, నేను మల్లికార్జున యూత్, ఆ యూత్ అందరికీ నేను జాబులు ఇప్పించే విధంగా నేను 100% దత్తత కాదు. ఇది నా గ్రామము. ఇండ్లున్న ప్రతి ఇంట్లో ఉన్న అమ్మలు అక్కలు నా అమ్మలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నలు. అదే విధంగా ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ అక్కల్ని చెల్లెల్ని ఎలాగైతే చూసుకుంటామో నా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా నేను అలాగే ట్రీట్ చేస్తా, అలాగే చూసి ముందుకెళ్తా. మీ గ్రామానికి ఎందుకంత ఎమోషనల్ గా కనెక్ట్ ఏంటి? ఏదైనా రీజన్ ఉందా? మీ బాల్యం నుంచి కానీ లేదంటే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? అన్న నేను పుట్టింది పెరిగింది ఈయనే. నేను చదువుకున్నది కూడా ఇదే గవర్నమెంట్ స్కూల్లో. నేను ఈ గవర్నమెంట్ స్కూల్లో మామూలుగా ఒక రోజు నా బిజినెస్ పని మీద వస్తుంటే నేను స్కూల్లో వెళ్ళి ఏదైనా హెల్ప్ చేద్దాం, ఇంత సెటిల్ అయినాం, ఏదో ఒకటి హెల్ప్ చేద్దాం అని స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ గారు నాకు ఇట్లా బుక్స్ కావాలి, మీరు ఇంత స్టేజ్లో ఉన్నారుగా బుక్స్ కావాలంటే ఇమీడియట్గా నేను బుక్స్ ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? నేను చిన్న ఉన్నప్పుడు నేను అదే విలేజ్లో పుట్టి పెరిగిన, అదే స్కూల్లో చదువుకున్నా కాబట్టి ఆ మెమరీస్ నాకు గుర్తొచ్చి నేను చేయడం జరిగింది. అట్లా ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నేను చూసుకుంటా నేను చేయడం జరిగింది.
లోకల్ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఇక్కడ ఏం చేయడం జరగట్లేదా? అంటే బతుకమ్మ పండుగ కూడా ఇది ఇంత గ్రాండ్ గా చేయడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఒక కామన్ పర్సన్ ఎట్లా చేస్తే కొన్ని ఒత్తిడులు ఉంటాయి కదా, సో అట్లా అట్లాంటి ఒత్తిడిలు అంటే మామూలుగా ఎవరికైనా ఉంటాయి, కానీ ఒత్తిడి చేసే వాళ్ళు నేను ఏదో పార్టీ కోసము ఏదో పార్టీలని ఫేమ్ చేయడం కోసం చేస్తున్నా అనుకుంటారు. నేను ఏ పార్టీలకి ఫేమ్ చేయడానికి ఏ పార్టీల కోసం కాదు, నా ఓన్గా నేను నా ప్రజలకి చెయ్యాలని చెప్పి నేను చేస్తున్నా. నాకు వేరే గ్రామం నుంచి కూడా నాకు అడుగుతున్నారు ఈ డెవలప్మెంట్స్ ఈ స్టేటస్లు చూసి, వేరే గ్రామాలలో కూడా నాకు మా దగ్గర కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెయ్యండి అని అడిగితే నేను వాళ్ళకి చెప్పిన ఒకటే ఒక మాట, నేను సింగిల్ రూపీ ఖర్చు పెట్టాలనుకున్నా నా గ్రామం కోసమే ఫస్ట్ ఖర్చు పెడతా. నేను నా గ్రామం కోసం ఖర్చు పెట్టినాక నా గ్రామం అంతా సెటిల్ అయితే అప్పుడు నేను బయటకు వచ్చి వేరే గ్రామం ప్రజలు మీకు ఒక మంచి అవకాశం ఇస్తే 100% నాకు ఆ అవకాశం ఇస్తే రాష్ట్రంలో నేరేడుగుంట గ్రామం ఎక్కడుంది అని అంటే చూసే విధంగా అందరూ వేలు పెట్టి చూపించే విధంగా నేను చేసి చూపిస్తాను. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. టార్గెట్ ఏంటంటే ఏం చెప్తారు అంటే రాజకీయాన్ని మనసులో పెట్టుకొని ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తారు, దేనికోసం సాయి కిరణ్ యాదవ్ ఇంత ఘనంగా నేను రాజకీయం కోసం కాదు, నా ప్రజల మంచి చెడుల కోసం నా ప్రజలు నా యువత అందరూ ముందుండాలి. మా గ్రామం నుంచి కూడా IAS IPS లు పుట్టుక రావాలి. అంటే టార్గెట్ సర్పంచ్ ఎలక్షన్ అనుకోవచ్చా? 100% టార్గెట్ సర్పంచ్ ఎలక్షన్స్. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాక కూడా నేను డెవలప్మెంట్ చేస్తాను కదా. రానున్న రోజుల్లో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. నాకు ప్రజల ఆశీర్వాదం ఇస్తే చేస్తా. ఈ ఒకవేళ ఆశీర్వాదం ఇవ్వకపోయినా నేను కంటిన్యూ చేస్తా. ఈ ప్రోగ్రామ్స్ అనేది 100% నేను కంటిన్యూ చేస్తాను. సంబంధం లేదు, మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతాను నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్.